వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ అండి. మీరు మా యూట్యూబ్ ఛానల్ మొదటిసారి చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము తెలుగు నూతన పాఠ్య పుస్తకాల్లో మొదటి పుస్తకమైన 3వ తరగతి గురించి తెలియజేసుకున్నామండి. ఏంటి 3వ తరగతి పుస్తకం కూడా మనం చదవాలి అనుకుంటున్నారా? ఇది మాత్రం ఇలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకు అంటున్నానంటే, లాస్ట్ టైం డిఎస్సిలో 3వ తరగతి పద్యాలు ఇచ్చి తర్వాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించమనండి. అదేవిధంగా ఒక గేయాన్ని ఇచ్చి గేయ రచయిత ఎవరు అని అడగడం కూడా జరిగిందండి. కాబట్టి 3వ తరగతే కదా అని నెగ్లిజెన్స్ చేస్తారంటే ఒక మార్కు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ వీడియోని పూర్తి అయ్యేంత వరకు తప్పకుండా చూడండి. ఏంటి ఈరోజు పాఠ్యభాగంలో ముఖ్య అంశాలంటే, మొదటగా ఇచ్చాడు ఎన్పిఈ 2019 విధానం ఆధారంగా ఈ పాఠ్యపుస్తకంను, అదేవిధంగా ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 యొక్క చట్టం ద్వారా నాణ్యమైన విద్యను పొందే హక్కు కలిగి ఉన్నారని తెలియజేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ పాఠ్యపుస్తకం ద్వారా ఏమేమి అయ్యా కార్యక్రమాలు అంటే, వినడం, ఆలోచించి మాట్లాడడం, చదవడం, వ్యక్తపరచడం, పదజాలం, స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస, భాషా అంశాలు, ఈ మాసపు పాట, ఈ మాసపు కథ అనే ఉపశీర్షికలతో ప్రతి పాఠ్యాంశాన్ని 9 విభాగాలుగా విభజించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి 3వ తరగతి పాఠ్యపుస్తకంలో ఎన్ని విభాగాలుగా ఒక్కొక్క పాఠ్యాంశాన్ని వివరించడం జరిగిందంటే 9 విభాగాలను గుర్తుపెట్టుకోవాలి. వీటితో పాటు అదనంగా ప్రాజెక్ట్ పని, సాధన అనే హెడ్డింగ్లు కూడా ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటి ఈ పాఠ్యపుస్తకంలో మరేం చూస్తామంటే, ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి తెలుగు పాఠ్యాంశానికి లేదా ప్రతి భాష యొక్క ప్రతిరోజు ఎంత సమయం కేటాయిస్తారయ్యా అంటే 90 నిమిషాలు కేటాయిస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మాతృభాష బోధనకు ప్రతిరోజు 90 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఇందులో మొదటి 45 నిమిషాలు ఉపాధ్యాయుడు, రెండో 45 నిమిషాలు విద్యార్థులు యొక్క కృత్యాలు, సాధన కృత్యాలు, జట్టు కృత్యాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడుగుతా అంటే, ఈ క్రింది కృత్యాలలో ఉపాధ్యాయుడు పదించే 45 నిమిషాలు లేనిదేది అని అడిగినప్పుడు గుర్తుపట్టాలని చాలా కష్టమండి. ఒకసారి అది చూద్దాం. బోధనా ప్రక్రియలో మొదటి 45 నిమిషాలు గల సోపానాలు గుర్తుపెట్టుకోండి. ఏం సోపానాలు ఉన్నాయంటే 3 ప్రధాన సోపానాలు ఉన్నాయి. 1 ఉపోద్ఘాతము, 2 పాఠ్యాంశ బోధన లేదా సామర్థ్యాల అవగాహన, 3 అవగాహన పరిశీలన. కానీ ఇక్కడ మరోడు గమనించాలండోయ్, ఉపోద్ఘాతంలో మళ్ళా సబ్హెడ్డింగ్స్ ఉన్నాయి. ఏంటి? పలకరింపు, ఉన్మికీకరణ, నేపథ్యం కూడా ఉపోద్ఘాతంలోని భాగం అని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత చిత్రాల గురించి మాట్లాడించడం, పిల్లల బాహ్య పఠనం, ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం, పిల్లలతో అర్థ సంగ్రహణ, పాఠ్యాంశ విషయంపై చర్చ, అవగాహన, ఇవన్నీ ఎక్కడ వస్తాయి అని ప్రశ్న అడిగితే పాఠ్యాంశ బోధన కిందికి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఉపాధ్యాయుడి ఆదర్శ పఠనము కింది వాటిలో ఏ భాగంలోది అని ఉపోద్ఘాతము, పాఠ్యాంశ బోధన, అవగాహన పరిశీలన, విద్యార్థి అవగాహన అని ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. పాఠ్యాంశ బోధన లెక్కే అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఈ పాఠ్యాంశంలో లేదా ఈ పాఠ్యపుస్తకంలో ఏమి ఇవ్వడం జరిగిందయ్యా అంటే, దాదాపు 9 పాఠ్యాంశాలు ఇవ్వడం జరిగిందండి. వాటిలో మొదటిది తెలుగు తల్లి అనే పాఠం ఇవ్వడం జరిగింది. ఇది గేయ ప్రక్రియకి చెందినదండి. ఇది యొక్క ఏంది వృత్తాంతం అంటే దేశభక్తి ఇతివృత్తాంతంతో గేయ ప్రక్రియకి చెందినది తెలుగు తల్లి అని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని శ్రీశ్రీ గారు రచించారండి. తర్వాత మర్యాద చేద్దాం అనే పరమానందయ్య గారి శిష్యుల గురించి ఇస్తూ హాస్య ప్రక్రియకి చెందిన కథను ఇవ్వడం జరిగిందండి. తర్వాత 3వ పాఠ్యాంశంగా మంచి బాలుడు సహానుభూతి అను ఇతివృత్తాంతంతో గేయ కథ అనే ప్రక్రియలు ఇవ్వడం జరిగింది 3వ పాఠ్యాంశాన్ని. 4వ పాఠ్యాంశాన్ని వచ్చేసరికి నా బాల్యం అనే పేరుతో కళలు అనే ఇతివృత్తాంతంతో షేక్ నాజర్ గారి జీవిత చరిత్రను ఆత్మకథ అనే ప్రక్రియలో ఇవ్వడం జరిగిందండి. తర్వాత పొడుపు విడుపు అనే పాఠ్యాంశంను భాషాభిరుచి అను ఇతివృత్తాంతంతో సంభాషణ ప్రక్రియలో పొడుపు కథలు వాటిని తెలియచేస్తూ వాటి ద్వారా భాష గురించి తెలియజేయడం జరిగిందండి. తర్వాత మేకపిల్లను పరస్పర సహకారం అనే ఇతివృత్తాంతంతో కథా ప్రక్రియలో ఇవ్వడం జరిగిందండి. ఇక 7వ పాఠ్యాంశానికి వచ్చేసరికి పద్యరత్నాలు అనే పాఠ్యాంశాన్ని నైతిక విలువలు ఇతివృత్తాంతంతో పద్యాలు ఇవ్వడం జరిగింది. తర్వాత మా ఊరు ఏరు ప్రకృతి వర్ణన అనే ఇతివృత్తాంతంతో గేయ ప్రక్రియలు ఇవ్వడం జరిగింది. చివరిది తొలి పండుగ అనే పేరుతో సంస్కృతి సాంప్రదాయాలు
అనే ఇతివృత్తాంతం కథనం ఇవ్వడం జరిగిందండి. గుర్తుపెట్టుకోవాలండి. ఏంటి ఈ పద్యరత్నాల కిందకి వచ్చేసరికి ఒక్కొక్క పద్యాన్ని నెలకు ఒక పద్యం చొప్పున బోధించాలని గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న ఏ విధంగా అడగడానికి ఆస్కారం ఉందంటే, ఒక ఉపాధ్యాయుడు 3వ తరగతి తెలుగును బోధిస్తున్నాడు. అతడు పద్యరత్నాలలోని ఎన్ని పద్యములను ఒక మాసంలో బోధించాలి అని అంటే ఒకటే అని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మాసానికి ఒకటే బోధించాలని గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ తర్వాత అభ్యసన ఫలితాల కింద ఏమిచ్చాడంటే 7 అంశాలు ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మొదటి పాఠ్యాంశానికి వచ్చినా సరే తెలుగు తల్లి అనే పేరుతో ఇవ్వడం జరిగింది. ఏమి ఇవ్వడం జరిగిందయ్యా అంటే తెలుగు తల్లితో ఒకసారి గమనిద్దామండి. ఏం గేయం ఇవ్వడం జరిగిందంటే, అది ఓ తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి ఆనందాల కల్పవల్లి అదే నీ తెలుగు తల్లి పదవోయి తెలుగు గోడ అదే నీ తెలుగు మేడ సంఖ్యలు లేని నేల సంతోష చంద్రశాల కనవోయి తెలుగు రేడ అదే నీ అణంగు నేల అదిగో సూర నేల చనవోయి తెలుగు వీర పదవోయి నిర్భయంగా పదవోయి నిశ్చయంగా కదలవోయి ఆంధ్ర కుమార నిద్రవలవోయి నవయుగం నిర్మింపగ సాగవోయి అందలవోయి ఆంధ్ర కుమార అంటూ శ్రీశ్రీ గారు గేయ ప్రక్రియలో ఇవ్వడం జరిగిందండి. ఈ పద్యం గేయంలో ఉన్న అర్థాలు చూసినట్లయితే కల్పవల్లి అంటే కోరిన కోరికలు తీర్చేదని, జాబిల్లి అంటే చందమామ, తెనుంగు అంటే తెలుగు, చంద్రశాల అంటే చల్లబరాతి మేడని, కణవోయి అంటే చూడవోయి అని, రేడు అంటే రాజు, అణుంగ అంటే ప్రియమైన, సుదూరం అంటే చాలా దూరమని, చనవోయి వెళ్ళవోయి నవయుగం కొత్త కాలం నిర్భయంగా భయం లేకుండా నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా అని గుర్తుపెట్టుకోవాలండి. గేయ సారాంశం ఏమిచ్చాడంటే, మా తెలుగు తల్లి అందమైన నిండు చందమామ వంటిది, మనం కోరిన కోరికలు తీర్చే ఆనందాలనిచ్చే మా తెలుగు తల్లి. ఓ తెలుగువాడా ముందుకు నడు, ఈ తెలుగు నేల అందమైన మేడ వంటిది, ఇది స్వేచ్ఛ స్వాతంత్రాలనిచ్చే చక్కని నేల, సంతోషాలనిచ్చే చలువరాతి మేడ వంటిది మన తెలుగు నేల, అదే నీ ప్రియమైన నేల, ఈ తెలుగు నేల విశాలమైంది. ఒక తెలుగు వీరుడా కొత్త లోకం నిర్మించడానికి నడుము బిగించి ముందుకు సాగిపో, భయం లేకుండా ముందుకు వెళ్ళు, నీదే విజయం అంటూ శ్రీశ్రీ గారు రచించిందండి. శ్రీశ్రీ అనగా శ్రీరంగం శ్రీనివాసరావు గారండి. ఈయన మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు, మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన అండి. తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన కవిత్వ రచన ఏది అంటే మహాప్రస్థానం. కవి ఎవరు అంటే శ్రీశ్రీ గారని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత ఈయన రచించిన మరో గ్రంథం అంటే మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి, ఆయన ఇతర రచనలు అండి. తర్వాత అనంతం వారి స్వీయ చరిత్ర అని గుర్తుపెట్టుకోవాలి. అనంతం ఎవరి స్వీయ చరిత్ర అంటే శ్రీశ్రీ గారిదని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత ఏమిచ్చాడయ్యా అంటే ఈ మాసపు పాట అనేది పిల్లలకు కంఠస్థం చేయవలసిన గేయం అండి. ప్రతి పాఠానికి ఒక ఈ మాసపు పాట ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఏమిచ్చాడంటే తల్లి భారతి వందనం ఇవ్వడం జరిగిందండి. ఈ గేయాన్ని కూడా మనం కంఠస్థం చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈ గేయాన్ని ఇచ్చిన కవి కూడా ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. తల్లి భారతి వందనం నీ ఇల్లే మా ఆనందనం, మేమంత నీ పిల్లలం నీ చల్లని ఒడిలో మల్లెలము, తల్లి భారతి వందనం నీ ఇల్లే మాకు నందనం, చదువులు బాగా చదివేదమ్మమ్మ జాతి గౌరవం పెంచేదమమ్మ, తల్లిదండ్రుల గురువులను ఎల్లవేలులా కొలిచిదమమ్మ, తల్లి భారతి వందనం నీ ఇల్లే మా ఆనందనం, కులమత భేదము మరిచెదమమ్మ కలతలు మానే మెలిగెదమమ్మ, మానవులంతా సమానమంటూ మమత సమతను పెంచెదమ, తల్లి భారతి వందనం తల్లి నీకు నందనం, తెలుగు జాతికి అభ్యుదయం నవభారతికి నవోదయం, భావి పౌరులం మనం మనం భారత జనులకు జయం జయం, తల్లి భారతి వందనం నీ ఒడే మాకు నందనం అంటూ గేయ ప్రక్రియలు ఇవ్వడం జరిగిందండి. దీన్ని దాశరథి కృష్ణమాచార్య గారు రచించడం జరిగింది. ఈయన నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి, నిజాం రాజరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొలు పాడినవారు, పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి, అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం మొదలైన ఈయన రచనలు. యాత్రాస్మృతి వీరి యొక్క స్వీయ చరిత్రను గుర్తుపెట్టుకోవాలి. అక్కడ అనంతం అనేది శ్రీశ్రీ గారిది, ఇక్కడ యాత్రాస్మృతి అనేది దాశరథి కృష్ణమాచార్య గారిది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా ప్రసిద్ధి చెందినారని గుర్తుపెట్టుకోవాలండి.
తర్వాత ఐకమత్యం అనే కథని ఇవ్వడం జరిగింది. ఏంటి ఈ కథ సారాంశం అంటే, విడివిడిగా ఉండడం కన్నా కలిసి ఉండడం బలంగా ఉంటుందని చెప్పడమైంది. ఏంటి కథ అంటే, రామాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు. వారు చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగారు. కానీ పెద్దవాళ్ళయ్యే కొద్దీ వారిలో కలహించుకోవడం మొదలుపెట్టారు. తండ్రి కలిసి మెలిసి ఉండండిరా అని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. అప్పుడు తండ్రి ఒక ఆలోచన చేసి అందరినీ కర్రపురలు వేరకరమ్మని చెప్పాడు. ఆ కర్రలన్నింటినీ కట్టగట్టి వీటిని విరవని మొదట పెద్దవాడికి, తర్వాత రెండో వాడికి, తర్వాత చివరి వారికి ఇచ్చి విరవమంటే విరవటానికి ఎవరికి సాధ్యం కాదు. చివరకు ఆ పుల్లల కట్టను విప్పి మంచికి కొన్నిచ్చి ఒక్కొక్క పుల్లను విరవమంటారంటే సునాయాసంగా విరుస్తారు. అయితే ఇప్పుడు మీకు ఏమి అర్థమైందిరా అంటే, లేదు నాన్న, అందరం కలిసి ఉంటేనే మేమందరం బలంగా ఉంటాం, ఎవరు మమ్మల్ని ఏమి చేయలేరు, విడిపోతే బలహీనమైపోతాం నాన్న, ఇక కలిసి ఉంటామనే ఎప్పుడూ కలహించం అని అన్నారు కొడుకులు. తండ్రి సంతోషించాడు. దీన్ని ఎవరు రచించారా అంటే లియో టాల్స్టాయ్ గారి రచనలండి. ఈయన ఏ దేశస్థానికి చెందిన అంటే రష్యన్ కథకులు అని గుర్తుపెట్టుకోవాలి. నవలాకారులు ఎవరయ్యా అంటే లియో టాల్స్టాయ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈయన రచించిన రచనలు ఏమంటే సమరం, శాంతి, అనేకిరీనా అంటే రచనలలో గొప్ప నవలలు రచించారండి. ఈయన రచనలు ప్రపంచ ప్రసిద్ధి పొందినవని గుర్తుపెట్టుకోవాలి. లియో టాల్స్టాయ్ గారి గురించి అండి. తర్వాత ఏం పాఠ్యాంశం ఇవ్వడం జరిగిందంటే మర్యాద చేద్దామనే పాఠ్యాంశాన్ని ఇవ్వడం జరిగిందండి. మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశం ఏం చెప్తుందయ్యా అంటే పరమానందయ్య గారి శిష్యుల గురించి చెప్తుందండి. పూర్వం కలియుగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు. ఆయనకు 12 మంది శిష్యులు. ఎంతమంది శిష్యులు అండి? 12 మంది శిష్యులు. వారు చాలా అమాయకులు. వయసు పెరిగినా వారి బుద్ధి పెరగలేదు. వారు చేసే పనులు కోపంతో పాటు నవ్వు తిప్పిస్తుంటాయండోయ్. ఏ ప్రక్రియలో ఇచ్చింది? హాస్య ప్రక్రియకు చెందినదండి. గుర్తుపెట్టుకోవాలి. ఇది కథ ఏంటండి? హాస్యం అనే ఇతివృత్తంతో కథా ప్రక్రియకి చెందినదని గుర్తుపెట్టుకోవాలి. పరమానందయ్య గారిది అండి. మర్యాద చేద్దాం. ఒకరోజు పరమానందయ్య గారు భార్యతో కలిసి గుడికి వెళ్ళారు. అదే సమయంలో పొరుగు నుండి పేరయ్య అనే పండితుడు వచ్చాడు. వస్తేనే ఓయ్ పరమానందం, ఓయ్ పరమ అంటూ కేకలు వేశాడు. ఆ కేకలు విన్న శిష్యులకు విపరీతమైన కోపం వచ్చింది. తమ గురువుగారి ఒరే ఓయ్ అంటాడా అనుకున్నారు. అంతే, ఆయన ఇంట్లో స్తంభాన్ని కట్టేశారు. కొట్టడానికి కర్రల కోసం ఇద్దరు బయటికి వెళ్ళారు. ఆ పండితుడు అదృష్టం బాగుంది. అదే సమయానికి పరమానందయ్య దంపతులు ఇంటికి వచ్చారు. వస్తేనే పరమానందయ్య గారు అయ్యో అయ్యో ఏంది ఈ అగాత్యం రా, ఈయన నా స్నేహితుడు రా అంటూ పేరయ్య కట్లు విప్పాడు. సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారు రా పరమా అంటూ పేరయ్య బావురుమన్నాడు. శిష్యులు బిక్కమొహం వేశారు. పరమానందయ్య గారు పాపం వీళ్ళకేమీ తెలియదు, ఒట్టి అమాయకులరా, వారిని క్షమించు అన్నాడు. పేరయ్య పరమానందయ్య దంపతులకు పెళ్లికి పిలిచి వెళ్ళిపోయాడు. అప్పుడు పరమానందయ్య ఆ శిష్యులకు పిలిచి కోపడి ఒరే మన ఇంటికి వచ్చి అతిథుల్ని గౌరవించి మర్యాదలు చేయాలి అని చెప్పాడు. శిష్యులు సరేనని తల్లూపారు. పరమానందయ్య గారు భార్యతో కలిసి పేరయ్య కూతురి పెళ్లికి పొరుగురికి వెళ్ళారు. అదే అదునుగా 3 దొంగలు రాత్రి పరమానందయ్య గారి ఇంటికి దొంగతనానికి వచ్చారు. ఇంటికి కన్నం వేయటం మొదలుపెట్టారు. ఆ అలిగిడి శిష్యులు మెలకువ వచ్చింది. శిష్యుల్లో ఒకడు ఒరే పెద్ద మనుషులు అతిథి దేవుళ్ళు రా ఇంటికి దూరి వస్తున్నారు, బాగా మర్యాద చేద్దాం అన్నాడు. వాళ్ళు లోపలికి దూరి వస్తున్న ఒక్కొక్కరిని లోపలికి లాగారు. ఎవరు లేరని ఇంట్లో చొరబడిన దొంగలు ఆ 12 మంది శిష్యులు చూసి మొదట భయపడ్డారు. తర్వాత వారి అమాయకత్వాన్ని గ్రహించి చప్పుడైతే ఊరు జనాలు నిద్రలేస్తారని మౌనంగా ఉన్నారు. ఏం జరిగింది తర్వాత అంటే శిష్యులు గురువుగారి మాటలు గుర్తొచ్చుకున్నారు. అతిథులు పూజ మొదలుపెట్టారు. ఇద్దరు పోయి బిందెలతో నీళ్లు తెచ్చి వాళ్ళ నెత్తిన గుమ్మరించారు. ఆ చలికాలపు చన్నీళ్లకు దొంగలు గజగజ వణికారు. మరో ఇద్దరు అలంకరించడానికి పసుపు కుంకుమ గంధం తెచ్చి పూశారు. కళ్ళ నిండా పసుపు కుంకుమ పడి మండటంతో దొంగలు మూలుగటం మొదలుపెట్టారు. శిష్యులు సాంబ్రాణి తెచ్చి ధూపం వేశారు. ఇల్లంతా పొగలు కమ్మి కిటికీలోంచి పొగలు బయటికి రావడం మొదలైంది. ఆ దారిన పోతున్న రాజుభటులు గురువుగారిలో తగిలిపోతుందిరా అనుకొని గబగబా తలుపులు తోసి లోపలికి వచ్చారు. శిష్యుల చేతిలో చిత్రహింసలు పడుతున్న వారిని దొంగలుగా గుర్తించారు. వెంటనే వారిని బంధించి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. మరుసటి రోజు రానే వచ్చింది. గురువుగారు శిష్యుల అమాయకత్వాన్ని నవ్వుకున్నారు. ఇంటిని దొంగలు దోచుకోకుండా కాపాడినందుకు సంతోషించారు. దొంగలను పట్టించిన పరమానంద శిష్యులను రాజుగారు పిలిపించి ఘనంగా సన్మానించారు. తర్వాత ఈ కథలో ఉన్న అర్థాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. పండితుడు బాగా చదువుకున్నవాడు, అన్నీ తెలిసినవాడు. జనులు అంటే ప్రజలు. అమాయకత్వం అంటే తెలియనితనం.
పొరుగురు అంటే పక్క ఊరు, దంపతులు అంటే భార్యాభర్తలు, అఘాయిత్యం అంటే చేయకూడని పని, బావురుమని అంటే బోరున ఏడవడం, బిక్కుమొహం అంటే ఏడుపు మొహం అని, అతిథులు అంటే అనుకోకుండా ఇంటికి వచ్చేవారని, మర్యాద అంటే గౌరవం, అలికిడి అంటే శబ్దము, కుమ్మరించడం అంటే ఒకసారిగా పోయటం అని, చిత్రహింసలు అంటే నానా బాధలు, బంధించు అంటే కట్టివేసి, సన్మానించడం అంటే గౌరవించడం, ఘనంగా అంటే గొప్పగానే అని అర్థాలు గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత రేలా రేలా జానపద గేమ్ ఇచ్చాడండి. ఏంటి ఈ జానపద గేమ్ అంటే రేలా 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 రే, రేలా 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 రే, అడవికి తల్లికి దండాలో మా తల్లి అడవిలో దండాలో, అడవి చల్లంగుంటేనో అన్నానికి కొదవ లేదు, పంట ఇంటికి వస్తే పండుగ చేద్దాం అంటూ రేలా రేలా అనే గేయాన్ని ఇవ్వడం జరిగిందండి. కొండల నుండి కోణల నుండి గోదారమ్మ పరుగులు చూడు, గోదారమ్మ పరుగులు చూడు, వంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరుకులు చూడు, పెనుగంగమ్మ ఉరుకులు చూడు, ఏటిలో ఉన్న ఊట చూడు, నీటిలో ఉన్న సుడులు చూడు, అందరికీ అండగిలిచ్చి అడవి తల్లి అందం చూడు, రేలా 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 రే, రేలా రేలా రే, కిలకిల కిలకిల రామచిలుకల పలుకులు చూడు, రామచిలుకల పలుకులు చూడు, కుహు 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 కోయిలమ్మ పాటలు చూడు, కోయిలమ్మ పాటలు చూడు, పావురాల జంటలు చూడు, పాలపెట్ట పాట చూడు, అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు, రేలా 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 రే, రేలా 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 రే అంటూ జానపద గేమ్ ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఈ మాసం కథ కింద జింక గురించి ఇవ్వడం జరిగింది. జింక ఒకటి నీళ్లు తాగడానికి సెలయేటి దగ్గరికి వెళ్ళింది. నీళ్ళలో తన ప్రతిబింబం చూసి తన కొమ్ములు ఎంత పెద్దవో ఎంత బాగా ఎదుగుతున్నాయో చూసి మురిసిపోయింది. తర్వాత కాళ్ళకెళ్ళి చూసుకొని చి నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లల్లా ఉన్నాయి, ఏం బాగలేవు అనుకుంది. ఇంతలో హఠాత్తుగా ఒక సింహం తన మీదకు దూకపోయింది. చూసింది జింక భయంతో రెవ్వున దూసుకుపోయింది. అది అలా పారిపోతూ పారిపోతూ అడవిలో చెట్ల గుబుర్లకు వెళ్ళిపోయింది. దాని అందమైన కొమ్మలకు తగులుకొని ఇరుక్కుపోయాయి. సింహం దగ్గరకు వచ్చేస్తుంది. జింక కొమ్ములు వదిలించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా కష్టతరమైంది. అదృష్టవశాత్తు సింహం మీద పడే లోపల కొమ్ములు బయటకు పడ్డాయి. బతుకు జీవుడా అని జింక వేగంగా పారిపోయింది. మళ్ళీ సెలయేటి దగ్గరికి వెళ్ళి ఎంత దద్దమ్మని నేను, బాగా లేవు అనుకున్న పుల్లల్లాంటి కాళ్ళు నన్ను కాపాడాయి, నేను మురిసిపోయిన కొమ్ములు నా ప్రాణం మీదకి తెచ్చిపెట్టాయి అనుకుంది జింక. గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి. ఇవి 2500 సంవత్సరాల కిందల నాటివండి. ఈ కథలు అన్ని ప్రపంచ భాషలకు అనువదించబడ్డాయని గుర్తుపెట్టుకోవాలండి. ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలను గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత మంచి బాలుడు అనే కథతో ఇవ్వడం జరిగింది. ఏంటి ఈ గేయ కథ అంటే ఇప్పుడు చూడండి, తలతల మెల మెరుపులు మెరిసే హోరున జోరున వర్షం కురిసి వీధులు కాలువలు కట్టాయి, కాలువల నిండలో నీళ్ళు వచ్చాయి, చెప్పులు తడిసి బట్టలు తడిసి చిందె నీళ్లకు బురదకు జడిసి జనులు మెల్లగా పోతు లేకుండా జారే పడతారు. ఆ త్రోవున పాపం ఓ ముసలమ్మ కాటికి కాళ్ళు చాచినట్లది, గడగడ వనికి బడబడవనికి అడుగులు వెడక్కు పోతున్నది, మెల్లలక ఎవ్వరు ఊనవారు పిన్న పెద్దలు పోతున్నారు, వనికే తొనికే ఆ ముసలమ్మకు ఎవరు సాయం చేసేవారు. ఇంతలోనే దగ్గరిలో బడి వదిలి పెట్టగా పిల్లలు వడి కేకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చారెంతో సందడి చేస్తూ అంటూ గేయ కథ ఇవ్వడం జరిగిందండి. కిలకిల పాడే ఆడే పాడే బాలురు అడుగులు అణువు భూమిని వారు అసలు చూచరలేదు, కడగడవనికి ముసలిది ఆమెని కాని వారిలో ఒక్క బాలుడు ముదసలి అవ్వను చూచి గాలిలో చెయ్యి బట్టి కొనసాయను, విడిచి వచ్చిన భవనమున తిరిగి వచ్చి తన తోటి వారితో అన్నడతాడు, స్నేహితులారా ఆ ముసలం కూడా మరి ఒకరి అమ్మ అని ఆలోచించర, మరి మా అయ్యమ్మ కూడా ముసలిదైన నేను దూరమైంచుడు ఉన్నప్పుడు అవసరమందు ఆదుకొనిదయ్యా, సాయం చేద్ద మరి ఒక్కడు. అది వినే ప్రతి బాలుడు తన మానమున సిగ్గుదెంది అనుకున్నట్ల దుర్బల సాయం చేయమని ఎడల కోరగ దేవుడు మంజుని మనుగడా అంటూ గేయ కథ ఇవ్వడం జరిగింది. ఏంటి గేయ కథ అంటే, మనం ఇప్పుడు ఒకరి సాయం చేస్తే రేపు పొద్దున మనకు ఒక సాయం చేయాలి. ఒక దుర్బలులకు సాయం చేయకుంటే మానవ జీవితం ఎట్టిదని
ఇవ్వడం జరిగిందండి. ఏంటంటే ఒకరోజు జోరున వాన కురుస్తుంది. నేలంతా బురదగా మారింది. ఈ జోరు వానలో ఒక ముసలమ్మ గడగడ వణుకుతూ నడుస్తున్నది. ఆమె పరుగులు తడుబడుతూ ఆమె ఎవరితో పట్టించుకోకుండా వెళ్తూ ఉన్నారు. ముసలమ్మను చూసిన ఒక పిల్లవాడు అంటే అదే సమయానికి బడి వెళ్తే ఆ ముసలమ్మను చూసిన పిల్లవాడు నేరుగా ఆమె వద్దకు వెళ్ళాడు. ఆ చెయ్యి పట్టుకొని రోడ్డు దాటించి ఆమెను వాళ్ళ ఇంటి దగ్గరికి వదిలిపెట్టి వచ్చాడు. అప్పుడు అవ్వ ఆ అబ్బాయిని చూసి దీవించి ఆ అబ్బాయికి స్నేహితుల దగ్గరకు తిరిగి వచ్చాడు. అమ్మ ఎవరికైనా అమ్మే అన్నాడు. ఏదో ఒకరోజు మా అమ్మ కూడా ముసలమ్మకు సాయం చేయనందుకు వారంతా సిగ్గుపడ్డారు. కష్టాలతో ఉన్నవారికి సాయం చేయాలని మనిషి జీవితం వ్యర్థమని తెలుసుకున్నారు. వీధులు అంటే బజార్లు, జడిసి అంటే భయపడి, జనులు అంటే ప్రజలు, జనం, త్రోవ అంటే దారి, వడి అంటే వేగం, సాయం అంటే సహాయము, ముదుసలి అంటే ముసలి, జాలి అంటే దయ, కొని పోవు అంటే తీసుకొని పోవు, మనుము అంటే మనస్సు, దుర్బలులు అంటే బలం లేనివారని, మనుజుడు అంటే మనిషి, మనుగడ అంటే జీవితం అని. దీన్ని రచించిన ఎవరంటే ఆలూరి బైరాగి వారండి. ఈయన 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి కవుల్లో ఒకరైన ఆలూరి బైరాగి గారు రచించిందండి. మానవుడు అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు. చీకటి మేగడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్యభవనం ఆయన ప్రసిద్ధి రచనలు. బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ఎవరయ్యా అంటే ఆలూరి బైరాగి గారిని గుర్తుపెట్టుకోవాలి. ఆలూరి బైరాగి తర్వాత ఏం పాఠం ఇవ్వడం జరిగిందయ్యా మనకంటే ఇక్కడ చూడండి. ఇక్కడ విరామ చిహ్నాలు ఇవ్వడం జరిగిందండి. కామ ఫుల్ స్టాప్ ఇవ్వడం. కాల్మ అంటే స్వల్పకాల విరామంకు కామ అని పూర్తి అర్థాన్ని ఇచ్చిన తర్వాత ఫుల్ స్టాప్ని ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలని. తర్వాత కలపండి చేయి అనే ఈ మాసు పాట చేయడండి. కలపండి చెయ్యి కలపండి, 10 మంది భుజం కలపండి, చెయ్యి కలపండి అంటూ గేయం ఇవ్వడం జరిగింది మాసు పాటని. కొండరాళ్ళు పగలగొట్ట కోన చదును చేద్దాము, కోన వెంట దారి తీసి రహదారులు వేద్దాం. కొండరాళ్ళు పగలగొట్టి కోన చదును చేద్దాము, కోన వెంట దారి తీసి గోదారులు వేద్దాం. కోన లొంగి తీసి కొల్లల్లో పండిద్దాం. కలపండి చెయ్యి కలపండి, 10 మంది భుజం కలపండి, చెయ్యి కలపండి. పాడుకుంటూ పనిచేస్తూ 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పనిచేస్తూ అనిపించదు చాకిరి. పాడుకుంటూ పనిచేస్తే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పనిచేస్తే అనిపించదు చాకరి. కలకత్తా కాశ్మీరం కాశీ కన్యాకుమారి కలిపేస్తాం, రైలు దారి కోన రహదారి. కలపండి చెయ్యి కలపండి, 10 మంది భుజం కలపండి, చెయ్యి కలపండి అంటూ ఇవ్వడం జరిగిందండి. దీన్ని దాశరథి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు రచించడం జరిగిందండి. ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వానికి యుగానికి తలుపులు తెరిచిన వారు ఎవరయ్యా అంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారండి. అచ్చమైన తెలుగు కవి, అక్షర రమ్యత, భావ సౌకుమార్యము, శ్రద్ధ సంస్కారం కృష్ణశాస్త్రి గారి కవిత లక్షణాలండి. అదేవిధంగా ముక్కు తిమ్మన లక్షణాలు ఉన్నాయండి. అక్షర రమ్యత, నానా రుచి రాగసుక్తి అనేటువంటి వేరే కవి అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అందుకే ఈయన గారి కవిత్వాన్ని శ్రీశ్రీ గారు ఇక్షు సముద్రంతో పోల్చారండి. ఏంటంటే ఇక్షు అంటే చెరుకు అనే రసం అండి. చెరుకు రసం లాంటి తీయగా ఉంటుందని కవిత్వాన్ని అడిగిందండి. ఈయన గారి రచనలు కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాహము వీరి ప్రసిద్ధ రచనలు అండి. పద్మభూషణ్ పురస్కారం పొందిన వారు అంటే ఎవరంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకిచ్చిన పాఠ్యాంశం ఏంటంటే బావిలో నీళ్ళండి. ఇది అక్బర్ బీర్బల్ కథలకు సంబంధించినది. ఏం జరిగిందయ్యా అంటే ఇక్కడ జమీందార్ గారు రైతుకి బావి అమ్మింటాడు. ఆ రైతు నీళ్ళ కోసం బావి దగ్గరకు వస్తే నీకు కేవలం బావిని మాత్రం అమ్మాను కానీ బావిలో నీళ్ళు అమ్మలేదని జమీందారు దానికి తగిన ధనం చెల్లించాలంటే ఈ కొట్లాట అక్బర్ సంస్థానంకి వెళ్తుంది. అక్బరు వీళ్ళకి సెలవు సరైన పరిష్కారం ఇవ్వాలని బీర్బల్కి సహాయం చేస్తే బీర్బలు సరే జమీందారు ఇక్కడైతే నువ్వు బావి మాత్రమే అమ్మావు కదా, నీళ్ళు అమ్మలేదు కదా నువ్వు అంటే అవును అన్నాడు జమీందారు. అప్పుడు ఏం జరిగిందయ్యా అంటే బీర్బల్ ఒకటే మాట అంటాడు, సరే తన బావిలో నుంచి నీళ్లు పెట్టుకున్నందుకు నువ్వు అద్దె చెల్లించాలి, లేకుంటే ఆ నీళ్ళని తోడేసుకో అని బీర్బల్ అనేసరికి జమీందారు తల వంచుకొని నేను తప్పు చేశాను ఒప్పుకొని దానికి తగినంత శిక్ష విధించాలని జమీందారు క్షమించమని అక్బర్ బాద్షాని వేడుకుంటాడు. రైతు సంతోషిస్తాడు. అక్బర్ బీర్బల్ని అభినందించాడు.
అని కథ ఇవ్వడం జరిగిందండి. తర్వాత నా బాల్యం అనే షేక్ నాజర్ గారి జీవితం గురించి ఇవ్వడం జరిగింది. ఏంటయ్యా ఈయన కథా సారాంశం ఏంటంటే, పోనుకల్లు తూర్పు వీధి సాయిబుల పందిరి గింజ. పందిరి గుంజ అంటే స్తంభం అని గుర్తుపెట్టుకోవాలండి. పందిరి గుంజ కూడా పాట పాడుతని పేరంట. అంటే పోలుకల్లు తూర్పు వీధిలో ఉన్న సాయిబుల గారి పందిరి గుంజ కూడా పాట పాడుతుందని పేరు. నేను ఆ పందిరి కింద పుట్టాను. నేను పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలిచారంట మా గారపాడు తాత. మా నాన్నకు ఆ పేరు నచ్చలేదు. నాజర్ అని పిలవాలని ఆయన ఆశ. మా గారపాడు మామలు అత్తలు నన్ను అబ్దుల్ అజీజ్ అని, పోనకళ్ళు పెద్దనాన్నలు, చిన్నాన్నలు, అమ్మలు, అక్కలు నాజరు అని పిలుస్తూ వచ్చారు. నేను తప్పటడుగులు వేసేస్తేనే వచ్చిరాని పాటలతో హ అదిగో లేడీ పరిగెడుతూ ఉంది, లేడీ బోయరా హ బాణమేయరా అంటూ పాడుతూ ఎగురు గంతులేసేవాడినట. గేదె దున్న తోక వెంట్రుకలు పీకొచ్చి గడ్డాలు మీసాలు బొట్లు పెట్టి నేను బ్రహ్మణురా పామరులారా ఓ జనులారా నేను బ్రహ్మణురా అని కొన్ని రాగాలు తీస్తుండేవాడినట అను చెప్పుకున్నాడు నాజర్ గారు. అమ్మా నాన్న ఆరుగాలం ఎండనక వాననక అలుపు సొరుగు లేకుండా కష్టపడేవారు. మా అమ్మ చారడు గింజలు దంచి వండి నాకు మా చెల్లికి పెట్టడం, మళ్ళీ అంతా పనులకు పోవడం దినచర్యగా జరుగుతుంది. నాకు బడిలో వేసే వయసు వచ్చింది. ఎలాగో శ్రమపడి కొత్త చొక్కా కుట్టించాడు మా నాన్న. చదువు మూడో నేత్రమని కొబ్బరికాయ ఆకులు ఒక్కలు పావుల గురుదక్షిణ గురువుగారికి ఇచ్చి నన్ను వీధి బడిలో అప్పించాడు మా నాన్న. మధ్యాహ్నం బడి నుండి ఇంటికి వెళ్ళగానే గింజలు తీసుకొని ఇంకా మీ నాన్న ఇంటికి రాలేదురా నాయన, ఇంకా వండలేదు. సాయంకాలం పంతులు గారిని అడిగి పెందలక అండ రా అయ్యా అని అమ్మ పాల్లో పెరుగో చల్లో తాగడానికి ఇచ్చింది. నేను తాగి మూది తుడుచుకొని సజ్జజొన్నలు లేవు కానీ చల్ల తాగి చదువుకోరా అని పాడుకుంటూ పోయేవాడిని. హార్మోనిస్టు కాదర్ గారు ఒకరోజు మా ఇంటికి వచ్చి, మస్తాన్ గారు మన కుర్రాడు మంచి తెలివి కలవాడు, శృతి లయ గానం మంచి కంఠం కలవాడు, నాతో పంపండి, చదువు సంగీతం నేర్పించి గొప్పవాణ్ణి చేస్తానన్నాడు. మా నాన్న సరే అన్నాడు. గోగు పుల్ల గొట్టంతో నీళ్లు చెంబులో పూజిస్తా శృతి గుక్క నేర్పించాడు. ఏడవడం, నవ్వడం, కోపంగా మాట్లాడడం, చూడటం, మూది ముడవడం, కళ్ళు రుమడం లాంటివి నేర్పాడు. కళ్ళలో కొబ్బరి నీళ్లు వేసి లైటు వంక చూసి నీరు కారుతుంటే ఏడుపు డైలాగులు చెప్పించేవాడు. పాఠశాల వార్షికోత్సవం వచ్చింది. ద్రోణ విజయం అనే చిన్ననాటిగా ఆడం. నేను ద్రోణాచార్యులుగా పద్యాలు పాటలు పాడను. మా పంతులు గారు నా వీపు తడుతూ బాగా చదువుకోరా, మంచి గాయకుడివి నటుడివి అవుతావని 5 రూపాయలు పుస్తకము పెన్సిల్ బహుమతిగా ఇచ్చారు. అలా నా బాల్యం ఆకలితో ఆటలతో పాటలతో గడిచిందని షేక్ నాజర్ గారు తన జీవిత విశేషాలు చెప్పుకున్నారండి. ముందరగా షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పోనకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5న తేదీన జన్మించారు. నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి జినాబి. తల్లిదండ్రుల గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దాడు. గుర్తుపెట్టుకోండి, షేక్ నాజర్ గారు బుర్రకథ ప్రసిద్ధులను గుర్తుపెట్టుకోవాలండి. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యం, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలతో సమకాలీన అంశాలను జతచేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు. నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో నాజర్ గారికి సత్కరించింది. 1990లో ఫిబ్రవరి 1న నాజర్ గారు మరణించడం జరిగిందండి. ఈ కథలో ఉన్న అర్థాలండి: ఆశ అంటే కోరిక, అరుగాలం అంటే ఏడాది అంతా అని అర్థం, దినచర్య అంటే ప్రతిరోజు చేసే పనులు, గురుదక్షిణ అంటే గురువుకి ఇచ్చే కానుక, వార్షికోత్సవం అంటే సంవత్సరం చివరన జరుపుకునే వేడుక, గుంజ అంటే రాట, పామురులు అంటే చదువుకోని వారని అర్థం అండి. తర్వాత కవి పరిచయం ఏమి ఇచ్చాడని అంటే, షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రావణమూర్తి అక్షరించాడు. స్వీయ చరిత్రాత్మకమైన ఈ కథనుకు పింజారి అని పేరు పెట్టాడని గుర్తుపెట్టుకోవాలండి. ఈయన జీవిత కథను స్వతంగా చేతులతో రాసుకున్నట్లుగా ఎవరు రాశారు అంటే అంగడాల రమణమూర్తి గారని గుర్తుపెట్టుకోవాలండి. ఇది అండి ఈ పాఠ్యభాగం. తర్వాత ఈ పాఠ్యభాగంలో కొన్ని పదాలు ఇచ్చారు. ఏంటయ్యా ఆ పదాలు అంటే ఇక్కడ చూడండి. పురాతన పదాలంటే గుంజ అంటే వివిధ రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు ఇలా కూడా అంటారని తెలుసుకోండి. గుంజ అంటే రాట, నిట్టాడు, స్తంభం అంటే సమాన
సమానార్థక పదాలు లేదా సమాన వాక్యాలండి. చిన్నాన్న బాబాయి పినతండ్రి, చిన్నబ్బ చిన్నాయన, బువ్వ అంటే అన్నం కూడు మెతుకులని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత ఏమి ఇవ్వడం జరిగిందయ్యా అంటే పిల్లలారాజా అంటే సృజనాత్మకత వివరించండి. వినరా భారత వీరకుమార విజయం మనదేరా తందానా తాన తందనానా, వినరా కుమార ఝాన్సీ లక్ష్మి కథను తందానా తానా, చదువులు చక్కగా నేర్పేరా సై, యుద్ధ విద్యలు నేర్చేరా సై, శత్రుముఖనే చీల్చేరా సై, ప్రజలను ప్రేమగా చూసింది వీరనారిగా వెలిసి, బలినంటూ బాయి తమ్ముడా మేలే బలే నోయ్ తందన తరట తందరి తరిగిట జంజిరి తంతోం అంటూ ఇవ్వడం జరిగిందండి. ఇది నాజర్ గారి బుర్రకథ అండి. తర్వాత ఏమి ఇవ్వడం జరిగిందయ్యా అంటే ప్రశ్నార్థక వాక్యాలు, ఆశ్చర్యార్థక వాక్యాలు ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ బంగారు పాపాయను మాసం పాఠం జరిగింది. బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు అంటూ గేమ్ ఇవ్వడం జరిగింది. తర్వాత పిలిసీమలకు పోయి తెలివిగల పాపాయి కళ్ళన్ని చూపించి ఘనకీర్తి పొందాలి ఘనకీర్తి తేవాలి, పాపాయి బంగారు పాపాయి మా పాప పలికితే మధువులే కురియాలి, పాపాయి పాడితే పాములే ఆడాలి, ఏ దేశం ఏ జాతి ఎవరింటిది పాప ఎవరి పాపాయి అని ఎల్లరడిగాలి, తెనుగు దేశము నాది తెనుగు పాపను నేను అని పాప జగమంతా చాటి విల్లవించాలి, మా నోములు బాగా ఫలించాలి అంటూ బంగారు పాప అంటూ గేమ్ ఇవ్వడం జరిగిందండి. ఇది మంచాల జగన్నాథరావు గారు రచించినదండి. మంచాల జగన్నాథరావు కవి, సంగీత విద్వాంసకులు, ప్రసిద్ధి వాగ్గేయకారులు యొక్క కృతులను స్వర రచన చేసిన వారు ఎవరయ్యా అంటే మంచాల జగన్నాథరావు గారిని గుర్తుపెట్టుకోవాలి. అంటే వాగ్గేయకారుల యొక్క కృతులను స్వర రచన చేసిన వారంటే పాడిన వారు ఎవరయ్యా అంటే మంచాల జగన్నాథరావు గారిని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బంగారు మూలక అనే కథ ఇవ్వడం జరిగింది. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఏం జరుగుతుంది అంటే రాజు రాజ్యాన్ని చక్కగా పాలిస్తుంటాడు. ఆ రాజు ఆ రాజ్యం తిరిగి అంటే రాజ్య వేటకు బయలుదేరినప్పుడు ముసలి వృద్ధుడు ఒక మామిడి మొక్కను నాటుతుంటాడు. ఆ మొక్కను చూసి ఆ రాజుకి ఆశయం వేసి ఈ మొక్క ఎప్పుడు పెద్దగా కావాలి, ఎప్పుడు పండాలి, అంతలోపు ఈయన బతుకుతాడా అంటూ వెళ్ళి దిగి ఏం తాత ఈ చెట్టు నాడుతున్నావు అని అడుగుతాడు రాజుని. రాజు ఉండి ముసలివాడు ఉండి లేదు నాయన ఈ చెట్టు నా కోసం నాటుతులేదు, ఇది ఈ చెట్టు కాసే పండ్లు నాకు కొడుకులు నా కూతురు నా మనవుల్లో తిని ఏ తాతలు నాటిన పండు అని తలుచుకుంటారని అంటాడు. అంటే ఇప్పుడు మనం తినే పళ్ళు మనకి ఏ తాతలు నాటినవో కదా అని చెప్పేసరికి రాజు సంతోషించి ఈయన మంచి గుణవంతుడు అని అనుకొని అతనికి 25 బంగారు నాణాలు బంగారు కాసులు ఇచ్చాడు. చూసావా రాజా ఈ మొక్క నాటిన రోజే బంగారు కాసులు కాసింది అంటూ తాత సంబరపడిపోయాడు. అతని సంబరం చూసి రాజు కూడా ఆనందించాడు. ఇది ఇవ్వడం జరిగింది ఈ 4 పాఠ్యాంశాలు. తర్వాత ఉన్న 4 పాఠ్యాంశాలని మరుసటి రోజు అంటే రేపటి వీడియోలో తెలుసుకుందాం. అందాక సెలవు. మరి మా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జేవిఎస్ ఎడ్యుకేషన్. ధన్యవాదాలండి.